బన్సాలి విడిదిల్లు కోట్ల ఫంక్షన్ హాల్ దగ్గర సాయి అగ్రో ఇండస్ట్రీస్ ఎదురుగా తౌడు ఫ్యాక్టరీ ఉండి రోడ్ భీమవరం సెల్ 9440184408 9665544695 వ్యాపార పరంగా పెంచే గుడ్లు పెట్టే మాంసం కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు శుభ్రమైన నీటిని అందించడం అతి ముఖ్యమైనదని కోళ్లలో వచ్చే వ్యాధులకు ఈ నీరే ముఖ్య కారణమని భీమవరం పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ జవహర్ హుస్సేన్ తెలిపారు. ఉండిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కోళ్ల పెంపకంపై శిక్షణ తరగతులు ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోళ్లకు వ్యాధులు రాకుండా టీకాలు ముఖ్యంగా కొక్కెర, కంబార, మసూచి వ్యాధులకు తప్పనిసరిగా సమయం ప్రకారం ఏకలు వేయించాలని సూచించారు. నాటుకోళ్ల పెంపకంలో కూడా ఈ టీకాలు అవసరమని తెలిపారు. టేకులను ఒకసారి కలిపిన తర్వాత వెంటనే ఉపయోగించాలని, నిల్వ ఉంచి మరలా వాడకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె నాగరాజకుమారి, డాక్టర్ మల్లికార్జునరావు, కేవీకే డాక్టర్ ఎన్ డెబోరా, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ పి వినయలక్ష్మి, డి రజిత రామకృష్ణ, కేవీకే స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం ఉండిలో డాక్టర్ ఎన్ మల్లికార్జునరావు గారు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గారు నన్ను పౌల్ట్రీ ప్రొడక్షన్ మీద రైతులకి ట్రైనింగ్ ఇవ్వవలసిందిగా ఆహ్వానించారు. ఇవాళ కృషి విజ్ఞాన కేంద్రంలో నేను ట్రైనింగ్ ఇప్పుడు రైతులకి ఇచ్చాను. పౌల్ట్రీ కోళ్ల పరిశ్రమ గురించి, అందులో బ్రాయిలర్ కోళ్ళు ఎలా పెంచుకోవాలి, రైతులు కొంతమంది ఉన్నారు, బ్రాయిలర్ కోళ్ళ పెంపకం గురించి చెప్పాను. తర్వాత వాళ్ళ డిసీజెస్, తర్వాత అందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత వాటి షెడ్ ఎలా నిర్మించుకోవాలి, తర్వాత మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, న్యూట్రిషను, దీని గురించి చెప్పాను. అది అయిపోయిన తర్వాత దేశీయ కోళ్ళ పెంపకం, అందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కోడి పిల్ల దగ్గర నుంచి పెద్ద అయ్యే వరకు వాటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత వాటి యొక్క దాణా, వాటి యొక్క నీరు మరియు వివిధ రకాల వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అంటే కుటీర పరిశ్రమగా కోళ్ల పెంపకం అనే అంశం మీద ఈ 6వ తారీఖు 7వ తారీఖు కూడా మనము 2 రోజుల శిక్షణ కార్యక్రమం ఈ ఉండి ద్వారా మనం నిర్వహిస్తున్నాం. అయితే ఈ ఇటీవల కాలంలో నాటుకోళ్ళకు కూడా బాగా డిమాండ్ పెరిగింది. అంటే మనం రకరకాల కోళ్ళ జాతులు ఉన్నాయి. అయితే నాటుకోళ్ళకు కొంచెం రేట్ ఎక్కువగా ధర పలుకుతుంది. కాబట్టి చాలామంది ఎడ్యుకేటెడ్ కూడా, ఈవెన్ సాఫ్ట్వేర్ చేసిన వాళ్ళు కూడా మనకి ఈ నాటుకోళ్ళ పరిశ్రమను కూడా స్థాపిస్తున్నారు. అంతేకాకుండా ఈ నాటుకోడి వల్ల కేవలం మాంసమే కాకుండా ఈ గుడ్లను పొదిగించడం వల్ల కూడా కొంత ఆదాయాన్ని గ్రామీణ యువత కూడా పొందుతున్నారు. అంటే ఒక గుడ్డు పొదిగించడానికి 20 నుంచి 25 రూపాయలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా వాల్యూ ఎడిషన్, ఈ నాటుకోళ్ళకి ఒక గుడ్లు మాంసమే కాకుండా వాటి ద్వారా ఉత్పత్తులైన మనకు పచ్చళ్ళు, నాటుకోడి పచ్చళ్ళు కూడా, ఊరగాయ లాంటి పచ్చళ్ళు కూడా తయారు చేసి కూడా ఉన్నారు. దానివల్ల కూడా చాలా డిమాండ్ ఉంది. దీనిగా అన్నీ వాళ్ళు ఆల్రెడీ కొంతమంది పౌల్ట్రీ యూనిట్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో కొంతమంది అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా చక్కగా కమర్షియల్గా, కొంతమంది వాణిజ్యపరంగా కొంతమంది స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళంతా కూడా మన ఎక్స్పర్ట్స్ తోటి డిస్కస్ చేస్తూ అన్ని విషయాలు, వాళ్ళకున్నటువంటి డౌట్స్, వాళ్ళు ఆ పౌల్ట్రీ ఫార్మింగ్లో వస్తున్నటువంటి సాధక బాధకాలన్నింటినీ కూడా వాళ్ళ సందేహాల్ని నివృత్తి చేసుకోవడం జరిగింది. అలాగే మనకి ఎక్స్పర్ట్స్గా డిపార్ట్మెంట్ ఆఫ్ వెటర్నరీ నుంచి డాక్టర్ జావర్ హుస్సేన్ గారు, డిడి యానిమల్ హస్బెండరీ భీమవరం సార్ వచ్చారు. అలాగే మనకి సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్గా డాక్టర్ కె నాగరాజకుమారి మేడమ్, ఈవిడ సీనియర్ సైంటిస్ట్ పౌల్ట్రీ సైన్స్ ఫ్రమ్ బఫెలో రీసెర్చ్ స్టేషన్, వెంకటరామనగూడెం. మేడం గారు కూడా టెక్నికల్గా, సాంకేతిక పరంగా, శాస్త్రీయ పరంగా మనకి అన్ని విషయాలు రైతులకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం చినామరం ఇమాన్యుయల్ చిల్డ్రన్ హోంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అభిమానుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి పిల్లలకు రగ్గులు, దుప్పట్లు, బుక్స్, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ బంధన పూర్ణచంద్రరావు, చిల్డ్రన్ హోమ్ నిర్వాహకులు శ్రీమతి అనురాధ, ఎనలిస్ట్ ప్రసాద్ పాల్గొన్నారు.
ఓకే ఓకే వర్గాల ఆశాజ్యోతి మా గురువర్యులు రాజ్యసభ సభ్యులైనటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీ మోపుదేవి వెంకటరమణారావు గారి జన్మదినాన్ని ఈరోజు పురస్కరించుకొని ఈ యొక్క ఇమాన్యుయల్ చిల్డ్రన్స్ హోమ్లో ఈరోజు చిన్నారులకు ఈ యొక్క ఫ్రూట్స్ అలాగే దుప్పట్లు రగ్గులు బుక్స్ పంపిణీ కార్యక్రమం చేయటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఏటా మేము ఈ యొక్క హోమ్లో చేయటం జరుగుతుంది. మా పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్రంలో ప్రముఖులైనటువంటి శ్రీ మోపుదేవి వెంకటరమణారావు గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి ఉండాలని, ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ఈ యొక్క ప్రాంత అభివృద్ధిలో ఆయన కీలకంగా ఉంటూ ఈ యొక్క బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మరింత పాటుపడాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన అభిమానులుగా మేము చేస్తున్నాం. జిల్లాలో చేనేతను ప్రోత్సహించేందుకు ప్రజలు చేనేత వస్త్రాలను ధరించడంతో పాటు వాటిని ధరించడంలో ఉన్న సౌలభ్యంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. డిఎన్ఆర్ కళాశాల సిల్వర్ జూబ్లీ సమావేశ మందిరం నందు జిల్లా చేనేత శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10వ జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో చేనేత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలన్నారు. చేనేత వస్త్రాల కొనుగోలు ద్వారా చేనేత కార్మికులకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. వస్త్రాలు ధరించడంలో సౌలభ్యంతో పాటు ఆరోగ్యపరంగా కూడా మంచి చేకూరుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 95% చేనేత ఉత్పత్తులు మన దేశం నుంచే ఉన్నాయన్నారు. స్వదేశీ ఉద్యమంలో భాగంగా స్వాతంత్ర సమరయోధులు చేనేతకు మంచి ఆదరణ తీసుకొచ్చారని, కాలం గడిచిన కొద్దీ యంత్రాల మీద తయారయ్యే వస్త్రాలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. నేటి యువతకు చేనేత వస్త్రాల గురించి పెద్దలు చెప్తే గానీ తెలియని విషయంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత శాఖ డెవలప్మెంట్ ఆఫీసర్ బి రామయ్య, ఏడీఓ జి గుర్రాజు, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, డిఎన్ఆర్ కళాశాల అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు, వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజు, చేనేత కార్మికులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో చేనేతకు ఒక ప్రాముఖ్యత ఉంది. స్వాతంత్ర దినోత్సవ సమయంలో ప్రముఖ నాయకులు అందరూ కూడా అలాగే ప్రజల్ని ఉద్దేశించి చేనేతని ధరించాలి, ఇక్కడ ఉండే చేనేత కార్మికులకి చేనేత ఇవ్వాలి అంటే, చేనేత ధరించడం అంటే ఒక మన దేశాన్ని మనకి ఉన్నదాన్ని మనం మరింతగా అన్వయించుకోవడం, మనకున్న ప్రేమ మన ఆ విధంగా వ్యక్తపరచడం. అలాగే విదేశీ వస్తు బహిష్కరణ ఇవన్నీ కూడా చాలా ఉధృతంగా జరుగుతున్న రోజులు. ఇప్పుడు మనం ఈరోజు చేనేత వస్త్రాల గురించి మనం మాట్లాడుతుంటే మన సమాజంలో చేనేత వస్త్రాల వాడకం చాలా వరకు తగ్గిపోయింది. అలా కాకుండా ఒకప్పుడు ఒక 150 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం కనుక పరిస్థితి చూస్తే మన దేశ చేనేత వస్త్రాలకి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన గిరాకీ ఉండేది. ఒక అద్భుతమైన డిజైన్స్ తోటి తయారు చేస్తూ విపరీతమైన విదేశీ మార్గాన్ని మన దేశంకి వస్తూ ఉండేది, ఆర్జిస్తూ ఉండేవాళ్ళు. అయితే రాను ఈ బ్రిటిషర్స్ 150 years బ్యాక్ టెక్స్టైల్స్ ఎక్కువైపోవడం, టెక్స్టైల్స్ మీ నుంచి వచ్చిన ప్రొడక్ట్ కొనుగోలు చేయాలి అంటే చేనేత విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన, వందే మాతరం గీతాలు ధరిత్రిలో యుగాంతం వరకు నిలిచిపోతాయని, ఈ గీతాల్లో దేశభక్తి సంపూర్ణంగా ఇమిడిపోయిందని లయన్స్ క్లబ్ పట్టణ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 78వ స్వాతంత్ర దినోత్సవ పక్షోత్సవాల్లో భాగంగా పిఎస్ఎం హై స్కూల్లో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, చటర్జీల సంస్మరణ కార్యక్రమాలు, వందే మాతరం, జనగణమన గీతాలను విద్యార్థులతో ఆలపించారు. హై స్కూల్ హెడ్ మాస్టర్ వారణాసి రాధాకృష్ణ, రచయిత ఉపాధ్యాయుని కె మాధవి, క్విట్ ఇండియా స్థూల పునర్నిర్మాణ కమిటీ సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ గీతాల సారాంశాలను ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని, ప్రతి విద్యార్థిలోనూ దేశభక్తి ఉండాలని అన్నారు.
రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జనగణమనకు కొన్ని నిబంధనలున్నాయని అవి పాటించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ పిఎస్ఎం సర్ సివి రామన్ హై స్కూల్లో విద్యార్థులకు సమాజ స్థాపనలోని పాత్ర, గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం వస్తుందా అనే అంశంపై వ్యాస రచన, చిత్రలేఖన పోటీలను నిర్వహించామని 48 మంది విద్యార్థులు పాల్గొన్నారని, ముగింపు రోజున బహుమతులను అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సివి రామన్ స్కూల్ డైరెక్టర్ రావణం వేణుగోపాల్, ప్రిన్సిపల్ సరిత, ఉపాధ్యాయులు పార్వతి, శైలజ, శ్రీదేవి, చిట్టికుమారి, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈనాటి మన సమాజంలో అవినీతి అనేది వేడుకొనిపోయి ఉన్నది. దానిని నిర్మూలించడం కోసం నేటి యువత ముఖ్యంగా ప్రాధాన్యత తీసుకుని దానిని నిర్మూలించడం కోసం మనందరూ కూడా కృషి చేయాలి. అలాగే నేటి విద్యార్థులే భావి భారత పౌరులుగా సమాజాన్ని తీర్చిదిద్దేలా మీరందరూ కూడా చక్కగా చదువుకుని మీ యొక్క తల్లిదండ్రుల ఆశయాల మేరకు, వారి ఆదర్శాల మేరకు మీరు మేలుకుని మంచి చదువులు చదువుతూ దేశానికి ఉపయోగపడేటువంటి డాక్టరు, ఎయిర్ ఫోర్సు, మిలిటరీ అటువంటి సంస్థలను ఎన్నుకుని మన దేశానికి సేవ చేస్తారని చెప్పని మీ అందరినీ కూడా కోరుతూ 78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఈరోజు మా స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల గురించి రంగసాయి గారి ఆధ్వర్యంలో మా సివి రామన్ స్కూల్లో జరుగుతుంది. 200 సంవత్సరాల పైనే మన భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిషర్స్ వాళ్ళని వెళ్ళగొట్టడానికి మహాత్మా గాంధీ నడుము కట్టుకుని అనేక మంది స్వాతంత్ర సమరయోధులు దీంట్లో పాల్గొనడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు అనేక నష్టాలు జరిగాయి. తర్వాత 1947లో మనకి ఆగస్టు 14 అర్ధరాత్రి మనకు స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మనం ఆగస్టు 15వ తారీఖున మన స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏ విధంగా అభివృద్ధి చెందాము అనేది అనేక పంచవర్ష ప్రణాళికలను స్థాపించడం జరిగింది. దాని ద్వారా మనం ఒక్కొక్కటి మెట్టెక్కుతూ ఈ రోజు భారతదేశం ఇలా ఉందంటే అది ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా మనం ఈ రోజున ఇలా ఉన్నాము. సో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ నిర్వహించడానికి మా స్కూల్ యాజమాన్యం తరఫున నేను రంగసాయి గారికి, మన భారతదేశ చరిత్రలో ఎందరో మహనీయులు త్యాగాల ఫలితమే మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం. మరి అటువంటి దాంట్లో స్వాతంత్ర సమరయోధులతో పాటు మేధావులు, విద్యావేత్తలు ఎంతోమంది ఈ జాతి చరిత్రలో మరి గుర్తింపు పొందిన మహానుభావులు ఉన్నారు. ముఖ్యంగా యువత చైతన్యంతో ముందుకు సాగాలి. ఈ దేశ ప్రగతి సాధించుకోవాలంటే యువత ముందుకు రావాలి. సర్ సివి రామన్ అనే శాస్త్రవేత్త ప్రపంచ భీమవరంలో వారి స్కూల్ నడుపుతున్నారు. అమలాపురం, భీమవరంలో మంచి దీంట్లో టాలెంట్ని ఎలాగంటే అప్పటికప్పుడు వచ్చి మేము కంటిన్యూస్గా చెప్తే వాళ్ళు రాయడం అనేది ఈ స్కూల్లో పెద్ద ఆనందం. ఒకరోజు ముందు చెప్పిన అలా కాకుండా అరగంటలో వచ్చి మీరు చెప్తే రాస్తారు. ఇవాళ ఈ స్కూల్లో దేశారాధనలో సమాజ స్థాపనలో ఈ పాత్ర ఏంటి అనే దాని మీద వ్యాసరచన, పర్యావరణ పరిరక్షణ మీద మరి డ్రాయింగ్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసాం. మరి విద్యార్థులంతా చక్కగా రాస్తున్నారు. మరి 17వ తేదీ ఫిట్ ఇండియా దినోత్సవం భీమవరంలో జరుగుతూ ఉంటుంది. ఆ దినోత్సవంలో వీళ్ళందరికీ బహుమతులు, సర్టిఫికెట్లు అన్నీ అందజేస్తూ ఉంటాం. ఇది కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇవాళ కరెస్పాండెంట్ వేణుగోపాల్ గారు, ప్రిన్సిపాల్ సరిత గారు మరి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేస్తున్నారు. మరి అందరూ కూడా బాలికల్లో ఈ చైతన్యం రావాలని ఈ రోజు యునైటెడ్ కాపు వనితా క్లబ్ ఇంటర్నేషనల్ భీమవరం శాఖ వారిచే భీమవరంలో ఉన్న హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు యునైటెడ్ కాపు వనితా క్లబ్ ఇంటర్నేషనల్ భీమవరం శాఖ కాపు వనితా క్లబ్ ప్రెసిడెంట్ అల్లం వాణి వనితా క్లబ్ తరపున దేవస్థాన ఏసీ ఫంక్షన్ హాల్ కు నూతనంగా నిర్మించే లిఫ్ట్ నిమిత్తం 5 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు, కాలనీ అధ్యక్షులు ఎస్ రామారావు, కార్యదర్శి కుక్కల బాల, సభ్యులు మధుసూదన్, బంగారాజు, ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు, మారిశెట్టి రాంప్రసాద్, అప్పారావు, క్లబ్ ప్రెసిడెంట్ అల్లం వాణి, ట్రెజరర్ రజనీ, క్లబ్ మాజీ ప్రెసిడెంట్ రూపావాణి, సభ్యులు వనజాక్షి, సుభద్ర, కుమారి, భవ్యశ్రీ, సంధ్యారాణి, పద్మ తదితరులు పాల్గొన్నారు.
आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमानः कल्याणः श्रीभूनीलासमेत वेंकटे శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర మందిరంలో మరి ఈరోజు మా అధ్యక్షులు మన కమిటీ సభ్యులు అయినటువంటి అల్లం రమేష్ గారు దంపతులు, అదేవిధంగా వనితా క్లబ్ అధ్యక్షురాలు శ్రీమతి వాణి, కమిటీ సభ్యులు అందరూ సమక్షంలో ఈరోజు ఈ దేవస్థానం హౌసింగ్బోర్డ్ వెంకటేశ్వర దేవస్థానానికి ఒక లిఫ్ట్ తయారు చేయాలని కమిటీ సభ్యులందరూ కూడా నేను తీర్మానం చేసుకుంటే మొట్టమొదటిసారిగా నేను ఇస్తాను అని చెప్పి ఆయన 5 లక్షల రూపాయలు మరి ఇవ్వడం జరిగింది. కొత్తగా నిర్మిస్తున్నటువంటి కళ్యాణ మండపానికి లిఫ్ట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ లిఫ్ట్ సౌకర్యానికి అయ్యే ఖర్చులో 5 లక్షల రూపాయలు చందాగా మా రమేష్ గారు అంటే రైస్ మిల్ రమేష్ గారు అంటాం, అలాగే వారి శ్రీమతి వాణి గారు, వారు వనితా క్లబ్ అధ్యక్షురాలుగా ఈ సంవత్సరమే ఎన్నుకోబడిన కారణంగా ఈ సందర్భంగా వనితా క్లబ్ సభ్యులందరి తరఫున వారు ఈ డొనేషన్ ని మా స్వామివారికి సమర్పిస్తున్నారు తెలియజేసుకుంటూ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వెంకటేశ్వర కళ్యాణ మండపం లిఫ్ట్ నిమిత్తం మా అల్లం రమేష్ గారు సత్యవాణి దంపతులచే ఈరోజు 5 లక్షల రూపాయలు సహాయం అందించినారు. మరి ఎందరో దాతలు మరి హౌసింగ్ బోర్డులో వేయించేసిన శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో మంది దాతలు ఇచ్చేసి ఈ ఆలయాన్ని అత్యంతనాభివృద్ధి చెందుతుంది. మా ఆలయం తరఫున మా కమిటీ తరఫున ధన్యవాదాలు. మన భీమవరం పట్నం హౌసింగ్ బోర్డు గారిని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో స్వామి వారి యొక్క విశేషమైనటువంటి కళ్యాణోత్సవాలన్నీ కూడా నిర్వహించడం గాను శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ అధ్యక్షులు కందేటి వెంకటరాజు గారు కమిటీ సభ్యుల పర్యవేక్షణలో వైభవంగా అలా జరుగుతూ ఉండగా భక్తుల కోరిక మేరకు భక్తులు వివాహాది శుభకార్యములు నిర్వహించుకునే విధంగా పైన బహుళ అంతస్తుగా పద్మావతి కళ్యాణ మండపం ఏసీ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి భక్తుల సౌకర్యం కొరకు ఒక లిఫ్ట్ ని ఏర్పాటు చేయాలని చెప్పి అనగానే అల్లం వెంకటనాగ రమేష్ గారు వారి యొక్క దంపతులు సత్యవాణి గారు వారిద్దరూ కూడా ముందుగా స్వామివారికి మాట ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ రోజున వారు 5 లక్షల రూపాయలు స్వామివారి యొక్క సన్నిధిలో ఆలయ అధ్యక్షుల వారికి అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా అందజేయడం జరిగింది. ఎంతో శుభదినంగా మేము జరుపుకుంటున్నటువంటి ఈ రోజు బ్యాంక్ కాలనీలో శ్రీ వెంకటేశ్వర పద్మావతి దేవి దేవస్థానం నందు మరి అల్లం రమేష్ వాణి గారి నేతృత్వంలో మా కాపు వనితా క్లబ్ తరఫున ఈ కళ్యాణ మండపం ఉంది ఇక్కడ ఏసీ కళ్యాణ మండపం, దానికి లిఫ్ట్ నిమిత్తం 5 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది దేవస్థానానికి. మరి మా క్లబ్ తరఫున ఈ చిన్న సేతమాన్ని మొట్టమొదటిగా మరి మేము ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో జరుపుకున్నందుకు గాను నేను చాలా సంతోషిస్తున్నాం. వనితా క్లబ్కి ఇప్పుడు అధ్యక్షురాలుగా అల్లం వాణి గారు మొదటి సేవ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చేయాలి అనేది ఈ లిఫ్ట్ 5 lakhs ఇచ్చారు. వాళ్ళు ప్రతి సేవలోనూ కూడా వాళ్ళ దంపతులు ఇద్దరు ముందు ఉంటారు. వెంకటేశ్వర స్వామి చేసే సేవలో వాళ్ళకి ఇంకా ఆ భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగించి వాళ్ళని ఇంకా అభివృద్ధి చేసి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో వాళ్ళు భవిష్యత్తులో చేయాలని క్లబ్ తరఫున అందరి తరఫున